ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరిగిన 4 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో సింగపూర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీలో 45,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఆయన ప్రకటించారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. లోకేష్ మాట్లాడుతూ 1995 నుంచి సింగపూర్తో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ పర్యటనలో సింగపూర్లోని పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపాం. ముఖ్యమంత్రి 4 రోజుల్లో 26 సమావేశాలు నిర్వహించగా నేను 35 కార్యక్రమాల్లో పాల్గొన్నానని వివరించారు. పర్యటనలో టువాస్ పోర్ట్, పెట్రోకెమికల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించామని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా పవర్, డేటా సెంటర్ల వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని తెలిపారు. గత 10 ఏళ్లలో వచ్చిన పెట్టుబడుల కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లోనే ఎక్కువ పెట్టుబడులు రాబట్టామని లోకేష్ అన్నారు. సెప్టెంబర్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అక్టోబర్లో కాగ్నిజెంట్ రానుందని ప్రకటించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాండ్ను తిరిగి తెచ్చామని లోకేష్ తెలిపారు. 2014లో హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. ఇప్పుడు ఏపీలో కూడా పరిశ్రమలు విప్లవం రానుంది. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్థిరమైన ప్రభుత్వం అవసరమని, సింగపూర్ పర్యటన ద్వారా రాష్ట్రానికి అద్భుతమైన రోడ్ మ్యాప్ సిద్ధమైందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.